హలో, ఎవరికి అంత ఓట? పవన్ కళ్యాణ్ కన్నా నోట కన్నా ఏ అంటే టీడీపీవా? టీడీపీకే ఏముందబ్బా, కూడా నోటాకు పండుగ లేదు. వైసీపీగా? వైసీపీకి అసలు ఏవా అబ్బే జగన్ అంతలం చేస్తా అమ్మ ఏం చేసిందా దొంగడాలి. వాడి వల్ల నానా ఏం జరిగింది అంతలానా? మరి ఏం చేయలా, అదే కదా చెప్పేది. ఏం చేయలేదా? అంత మాట ఉందా? అంతే. ఏం చేశావు నాకేమీ చేయలే. టీడీపీకి ఇచ్చేవారు ఉందా జనసేన అయితే అదే నువ్వు చెప్పిలా ఒక 5 వేలు ఇస్తే మీ టీడీపీకి వేస్తారు కానీ కాదు మళ్ళీ నెల్లూరులో కదా, నెల్లూరు మొత్తం వైసీపీనే కదా. ఈసారి మారిపోతారా? పక్కగా పక్కగా మారిపోద్ది. కాకపోతే డబ్బులు ఎక్కువ పంచుతారు, రొమ్ము పంచుతారా డబ్బులు వరకే. ఇదేనా ఓటుకి అట్లా ఏమన్నా కనీసం ఒక 10,000 అని ఏమి ఇస్తారా? ఇంతకుముందు 500 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు గట్టిగా పెట్టినాడు 2,000. వస్తాయి. మనం నెల్లూరులో 7 కదా మొత్తం అసెంబ్లీ? 7 7 మన వైసీపీ గెలిచింది కదా. మొన్న సంగతి వదిలే, ఈ సంగతి ఈ రోజు ఇప్పుడు సంగతి చెప్పరా మీరు? మొన్న సంగతి అప్పుడు వచ్చింది కానీ ఇప్పుడు రాలేదు కదా, ఇప్పుడు రాదు కదా. అది సగమైన సగం కూడా కష్టమే. అయిపోయినట్టే ఇంకా, అయిపోయినట్టే అంటాం. మాది కావాలే కావాలి కూడా కష్టమే. వరుసగా 2 సార్లు ఆయన గెలిచాడు రామిరెడ్డి. అదే అది రామిరెడ్డి కూడా కష్టమే ఈసారి. రామిరెడ్డి కూడా ఏం చేయలేదు కావాలి. అవునా సార్, నాకైతే నాకు ఎప్పుడు అనిపించిందంటే మా అమ్మకి హార్ట్ సర్జరీ ఇలా హార్ట్ సర్జరీ అయినప్పుడు మామూలుగా కారులో తీసుకురావాలి కదా, తీసుకొచ్చేటప్పుడు ఆ ముసునూరు కాడికి వచ్చేలాగా అది అది గతుకులు ఉంటాయి కదా ఆడ ముసునూరు కాడ, ఆడ బాట్ షాప్ ఎదురుగా. అవునవును. అమ్మా అప్పుడు అనిపించింది నాకు. ఇప్పుడు హార్ట్ పేషెంట్ బస్సులో ఉంది, ఆ గతుకులకి ఆ బస్సు పోయే తీరుకి ఎట్లుండదు పరిస్థితి చూడ. అంతే అది అది అందులో అది ఇప్పటి నుంచి కాదు అది ఉండింది, అది ఆ గతుకుల రోడ్డు ఎప్పటి నుంచో ఉంది. అప్పుడు అనిపించింది నాకు, చూసేదంతా నిజమే కదా, మన ఫేస్బుక్ లో చూస్తాయి కదా రోడ్లు అది ఇది. అంతే చూస్తా. అప్పుడు అనిపించింది మాకు కరెక్టే కదా అని. ఈ రాజధాని మా నచ్చోడు కష్టమే. కష్టమే కూడా. మీ సైడ్? మా సైడ్ కూడా కష్టమే. మేకపాటి వాళ్ళు మీరు ఉదయగిరికి వాళ్ళు కష్టమేది అసలు లేదులే. ఉదయగిరి అసలు లేదా? బొల్లేడు వస్తుంది అనుకుంటా. బొల్లేడు వస్తుందా? అంటే ఇంకా వాళ్ళు కాబట్టి వీళ్ళు కాబట్టి వాళ్ళు అంతేనా? ఇంకా అంటే జనసేన సపోర్ట్ కానీ ఎవరు లేదు నిలబడేది ఉదయగిరిలో. అదే ఈసారి టీడీపీ జనసేన పక్కా అయితే ఈ లెక్కన పక్కా అనుకుంటున్నాం. ఎట్టా వద్దు కొంతమంది ఉంటుందా, అది ఓటు సినిమా చూసిన బాగుంది అదే సినిమా ఓటు.
పర్లేదు. చూడాలి అటు చేస్తుంది అట్టే ఉంటది. దాంట్లో డిమాండ్ చేస్తారు డబ్బులు ఓటుకి. ఈ రోజు సంపూర్ణేష్ బాబు సినిమా సంపూర్ణ అదేదో ఉంది. ఒక్క ఓటు కోసం ఓటు కోసం మొత్తం ఆస్తులు రాసి చేస్తారు అసలుగా రాసిచ్చేస్తారు. అవును అది కూడా కామెడీ బాగా. అదే ఈసారి నెల్లూరు వాళ్ళంతా కోటీశ్వర్లు అయిపోతారేమో ఎలక్షన్కి. అంతే డబ్బులు పంచేస్తారు బాగా. ఎక్కడే కదా ఎక్కడైనా డబ్బులు పంచుతారు. కాదు అక్కడ నారాయణ ఉన్నాడు కదా కాలేజీలో, వాడికి సీట్ లేదు కదా. సీట్ ఇస్తాడు ఇప్పుడు ఆయనే స్పాన్సర్ అన్నీ. సమస్యలు ఏంటంటే వాడికి సీటు కష్టమే. లేదు సీట్ ఇస్తాడానికి ఎందుకు ఇప్పటికే ఆయన ప్రచారం చేస్తుంటే చేస్తాను. ఆయన ఇప్పటివరకు గెలవాలి ఎమ్మెల్యేగా. ఈసారి బాగానే డబ్బులు బాగానే పెడతాడు, బాగా డబ్బులు పెట్టినా ఉపయోగం లేదబ్బా. అదే ఇప్పుడు ఆయనకి వెళ్ళలేదంటే ఇప్పుడు ఏ అతనికి జనసేన కానీ టీడీపీ కానీ టికెట్ ఇవ్వాలా, టీడీపీలో ఇంకా వేరే క్యాండిడేట్ కన్నా ఇవ్వాలా. అంతే ఇంకా వైసీపీ అయితే ఇంకా కష్టమే ఇంకా కష్టమే.